నమస్తే స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో గల శ్రీ ఉమా సురేశ్వర స్వామి వారి దేవాలయంలో లక్షపత్రి పూజ. యానాం శివారు కనకాలపేట గణపతి నగర్ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త కవల గణపతిరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గాన్ని 246 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. భారత 13వ ప్రధానమంత్రి దివంగత మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం తెలిపిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. మల్లాడి స్వగృహంలో నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మల్లాడి నాయకులు కార్యకర్తలు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో యానాంకు అనేక అభివృద్ధి పనులు కేటాయించడం జరిగింది. కేంద్ర ఆర్థిక వ్యవస్థలో కీలక సంస్కరణలు చేసిన వ్యక్తి, భారతదేశ పుదుచ్చేరి ప్రాంతాలకు అనేక సేవలు అందించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అని మల్లాడి అన్నారు. అలాగే గత 3 రోజుల క్రితం మన భారత ప్రధాని మన్మోహన్ సింగ్ గారు చనిపోయిన సందర్భంగా వారు చేసిన ఈ భారతదేశానికి చేసిన సేవలు ఒక నిజాయితీపరుడిగా, ఒక సింపుల్ మ్యాన్గా, వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా ఏ ఒక్కరు కూడా రాజకీయాల్లో చిన్న ఎలిగేషన్ కూడా లేకున్న వ్యక్తిగా అతను చేసిన సేవల్ని గుర్తుగా మనం ఈరోజు ఇక్కడ సమావేశమయ్యి వారి గురించి 4 మాటలు నేను కానీ మీరు కానీ మాట్లాడి వారికి శ్రద్ధాంజలి గడించాలన్న ఉద్దేశంతో ఇక్కడ మనం సమావేశమై ఉన్నాం. ముఖ్యంగా అతను 92 సంవత్సరాలు పూర్తయి 93లోకి వచ్చున్నారు. ఫస్ట్ అతను ఆర్బీఐ గవర్నర్గా పనిచేసి అప్పుడే గవర్నర్గా పనిచేసినప్పుడే వారు రాజకీయాల్లో ఎక్కడా కూడా లేకుండా కానీ వారిని పివి నరసింహరావు గారు అలాగే ముఖ్యంగా అతనుకున్న నాలెడ్జ్ని గుర్తించి 1996లో ఫైనాన్స్ మినిస్టర్గా చేసి ఈవేళ భారతదేశం సంస్కరణలతోటి ఇన్ని ఇతర దేశాన్ని ఎదుర్కొని ఫైనాన్షియల్గా నిలబడి భారతదేశం 5వ స్థానంలో ఉన్నది అంటే రాబోయే రోజుల్లో కూడా ఇంకా 3వ స్థానమో 2వ స్థానంలో వస్తే అతను ఇచ్చిన గైడెన్స్, అతను పెట్టిన వల్లే ఈరోజు. కానీ ఈ సంవత్సరం ఈ జనవరి 26వ తారీఖుకి అనౌన్స్ చేసే భారతరత్న కూడా ఇతనికి రావాలన్నది చాలామంది, వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది కూడా మన్మోహన్ సింగ్ ఎక్కడ డిస్ప్యూట్ లేని నాయకుడు. మన్మోహన్ సింగ్ గారి గురించి చెప్పాలంటే ఆయన బ్రిటిష్ కాలంలో ఇండియాలో గాహే అనే గ్రామంలో జన్మించారు. నిరుపేద కుటుంబంలో జన్మించారు ఆయన. ఆ గ్రామం పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. 1947లో మన దేశం జరిగిన తర్వాత ఆ గ్రామం పాకిస్తాన్లో వెళ్ళిపోవడంతో ఆయన కుటుంబం ఇండియా మీద ప్రేమ కొద్ది ఇండియాకి రావడం జరిగింది. ఇండియాలోనే ఆయన కుటుంబం జరిగింది. చాలా
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని వెంకటాయపాలెం గ్రామంలో ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ విషయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి సుభాష్ మండిపడ్డారు. భవన నిర్మాణం పూర్తి కాకుండా అనధికారికంగా అద్దెకివ్వడంపై వచ్చిన ఫిర్యాదు మేరకు అన్ని ఆధారాలతో మండల జేఈ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా తనపై నిందలు వేయడం సరికాదు అన్నారు. ఈ విషయమై జిల్లా ఎస్పీ విచారణ అధికారిని నియమించారని, చట్టం తన పని తాను చేసుకుంటుందన్నారు. ప్రతిపక్ష నేత అమూల్ బేబీ వాళ్ళ తండ్రి గారు కూడా మరి అవగాహన లేనితనంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో నాకైతే అర్థం కావట్లే. ఒక కళ్యాణ మండపం ఇంకా ఓపెనింగ్ నోచుకోలేని కళ్యాణ మండపాన్ని అక్కడ పెళ్లి చేసుకోవడం జరుగుతూ ఉంది. ఆ ఒక కంప్లైంట్ మీద అక్కడ ఎస్ఐ గారు వెళ్ళి అడగడం జరిగింది. వెంటనే జేఈ గారికి కూడా నోటీసులు లేకపోవడంతో జేఈ గారు కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఇలాగా సర్పంచ్ గారు దాని నిమిత్తం పెళ్లి కార్డు ఇది. అలాగే సర్పంచ్ గారు తాళాలు లాగేసుకున్నారని చెప్పి కాంట్రాక్టర్ చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం నా సమక్షంలోనే సర్పంచ్ గారు చెప్పడం జరిగింది తీసేసుకున్నారని. అలాగే సెక్రటరీ గారు కూడా ఆవిడ రికార్డెడ్ గా సర్పంచ్ గారు తీసేసుకున్నారు, ఆవిడ నోటీసులోనే ఉందన్నారు. ఇదిగో పెళ్లికి అనుమతి, పెళ్లి జరిగిన రోజు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పెళ్లి కార్డు ఇది. అట్ ద సేమ్ టైం ఇది పర్మిషన్ ఉంది. ఇదిగో ఈ పర్మిషన్ పెట్టారు. పెళ్లి కొడుకు వాళ్ళు సర్పంచ్ గారిని అడ్రస్ చేస్తూ మాకు అనుమతి ఇవ్వండి అని ఒక అర్జీ పెట్టారు. ఆవిడ ఎట్టింది 20,000 తీసుకుంది. తీసుకున్న తర్వాత బోస్ గారు ఏం చేయాలా, కేసు పెట్టారు అన్నప్పుడు ఎస్ఐ గారిని వెళ్ళి ఏ రకంగా పెట్టారు కేసు, వాళ్ళ కంప్లైంట్ ఏంటి, ఎవరెవరు ఇచ్చారనేది అడగాల. అడగకుండా అన్యాయం అయిపోయింది అంటారు ఆయన. ఈవిడేమో చచ్చిపోవాలనిపిస్తుంది నాకని ఏదో అంటా ఉందా. ఏది నేనేదో ఉన్మాదన్నాను ఏదో. ఇది ఆధారాలు లేని అభియోగాలు చేస్తే ఎలా? ఆవిడ ఎవరో కూడా నాకు సరిగ్గా తెలియదు. ఆవిడ ఏదో పార్టీలోకి నన్ను ఆహ్వానించారు. ఆవిడ ఏంటంటే ఆవిడ ఎవరిని ఎలా నగ్గిందో వెంకటాయపాలెంలో అందరికీ తెలుసు. అక్కడ బడా నాయకుడు ఉన్నాడు, ఓ బడా నాయకుడు వైసీపీలో ఉన్నాడు, ఎమ్మెల్సీ గారు, ఆయన నగ్గించుకున్నాడు. ఆయన ప్రభావంతో ఈవిడ నగ్గింది. ఈవిడ వెనకాల ఇద్దరు కూడా ఉంటారని అందరికీ తెలుసు. పైగా మాకు అక్కడ ఎంపీటీసీ ఉన్నారు వెంకటేశ్వరి గారు. ఆవిడ 153 ఓట్లతో మెజార్టీతో నగ్గింది ఆవిడ. అలాంటి నాయకురాలను వదిలేసుకుని ఈవిడ ఎందుకండి మాకు? అసలు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రెస్ ముఖంగా నేను స్టేట్మెంట్ ఇచ్చాను, వైసీపీ వాళ్ళకి గేట్లు మూసేసాం, మేము ఎవరో తీసుకోమని. ఈవిడ ఏ స్థాయి నాయకురాలని ఈవిడిని ఆహ్వానించేస్తాం మేము? అభియోగాలు చేసేసారంటున్నారు. ఎందుకు చేసాం? ఇప్పుడు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారు. ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఏంటి? నేను చచ్చిపోతాను అయ్యాను. అసలు తప్పులు చేసి చచ్చిపోతానని మాట్లాడటం ఏంటండి అసలు? ఇదిగో రికార్డెడ్గా అన్ని రికార్డెడ్గా ఉన్నాయి. ప్రూఫ్స్ చూపించమనండి. ఆవిడ లేదని వాళ్ళ భర్త గారు అక్కడే తిరుగుతూ ఉన్నారు. పోలీసు వెళ్ళేటప్పటికి ఆయన సిగ్నల్ కూడా తీసుకోవడం జరిగింది. ఆయనకి పని ఏంటి? ఆడికి సచివాలయంలోకి వెళ్ళి జూనియర్ అసిస్టెంట్ మీద కేకలేసేస్తున్నాడు భర్త. ఆయన పని ఏంటి? ఆయన ఉద్యోగం చేసుకోకుండా ఈ సర్పంచ్ ఉద్యోగం ఆయన చేస్తా ఉన్నాడు. ఇలా తప్పుల్ని అన్యాయమైన కేసులు పెట్టేసామంటున్నారు. ఏం కేసులు పెట్టాం మేము? ఆ రోజున పిల్లి రాంబాబు వైఎస్ఆర్సీపీ ఆయన అంబేద్కర్ గారి విగ్రహానికి చెప్పులు దండేసి లెటర్ రాశారు. విత్ ప్రూఫ్స్ అన్నిటితో సైతం దొరికేసాడు ఆయన. లోపల వేయడం జరిగింది. నేను వచ్చిన 3వ రోజున జరుగుతా. ఇంకెవరి మీద కేసులు కట్టాం? ఎందుకు కట్టాం? అభియోగం చేస్తే అమూల్ బేబీ లాగా, ప్రతిపక్ష నేత అమూల్ బేబీ లాగా చేయకూడదు అభియోగాలు. ఆయనకు అనుభవం ఉంది. అనుభవం ఉన్నప్పుడు ఎందుకు కట్టారు కేసు అనేది అడగాల. అడిగిన తర్వాత అది నిజమా కాదో చూసుకోవాలి ఆయన. సరే, ఆయన ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళారు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని ఎడతా అన్నారు. వాళ్ళు దాంతో సాటిస్ఫైర్, మేము సాటిస్ఫైడ్. ఇందులో ఎవరికి కక్ష ఉంది? ఆవిడంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. తప్పు ఉంటే శిక్ష ఖచ్చితంగా ఆ శిక్షార్హురాలు ఆవిడ్ని కోర్టుకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అందులో ఏ విధమైన సందేహం లేదు. దీన్ని పెద్ద ఇష్యూ చేసి ఆమరణ నిరాహార దీక్ష ఎందుకండి? అక్కడ పెళ్లి జరగడం వాస్తవం కాదా? అక్కడ ఎవరు ఇచ్చారండి? కాంట్రాక్టర్ చేతిలోంచి డైరెక్ట్ గా లాగేసుకుంది నా తాళం అని చెప్పి ఆయన అన్నాడు. జేఈ గారిని వెంటనే అంటే ఏమంటే లాగేసుకున్నారు వాస్తవం, నాకు ఇవ్వలేదు, పెళ్లి చేస్తారని అనుకోలేదు నేను అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సెక్రటరీ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎవరు ఇందులో దోషులు? ఎవరు?
పెళ్లి ఎవరైతే అనుమతిచ్చారు, ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తండ్రిని వెళ్ళి అడగటం రికార్డెడ్ గా వాళ్ళ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. మేము సర్పంచ్ గారు ఇచ్చారు 20,000 ఇచ్చామని చెప్పి. అవి చూపించమనండి, అవి చూపించమనండి. ఏమన్నా ఏమి లేవు శబదం చూపితే దేనికైనా సిద్ధం. మేము ఎవరు వెళ్ళలేదు అక్కడ. వీళ్ళు 20,000 రూపాయలతో వాళ్ళు సీక్రెట్ గా ఏమన్నా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో గల శ్రీ ఉమా సురేశ్వర స్వామి వారి దేవాలయంలో లక్షపత్రి పూజ ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు కొత్తలంక సూరిబాబు ఆధ్వర్యంలో పలువురు వేద పండితులు మంత్రోచ్చారణల నడుమ స్వామివారికి లక్ష బిల్వ పత్రాలతో పూజా కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారావు, శ్రీనివాస్, రాంబాబు, రామలింగేశ్వరరావు, రమేష్, బేజుబాబు, సురేష్, శివ, కిరణ్ తదితర దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఓం నమః శివాయ పంచాక్షరి మహామంత్ర జపం చేస్తూ ఆయన కూడా ప్రదక్షిణ చేయండి. అలాగా శాంతి. ఓం సహస్రదేరఘః పురుషః సహస్రాక్ష సహస్రపాద సభోమం భగవదా వృత్వా అత్యదష్టతే సత్యాస్యాసన్నవేదయః సప్తభవిధకృతాః దేవాయ యజ్ఞంద్వానాః అవధ్రన్ పురుషం వరం తం యజ్ఞం పరిహిష ప్రోక్షన్నో పురుషం జాగ్రత్తః డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గాన్ని 246 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. మరో 123 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపామని, డ్వాక్రా సంఘాలకు 116 కోట్లు పంపిణీ చేసి పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారని విమర్శించారు. పలుమార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి 32,000 కోట్ల రూపాయల భారం ప్రజలపై మోపారన్నారు. తగుదనమ్మా అంటూ ఇప్పుడు నిరసనలు వ్యక్తం చేయడం కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నంలో భాగమన్నారు. సీఎం చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలోనే 1.5 లక్షల ఉపాధ్యాయ పోస్టుల నియామకం చేపట్టారన్నారు. ప్రస్తుతం మెగా టీఎస్సీ ద్వారా సుమారు 16,450 ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి కసరత్తు జరుగుతుందన్నారు. జగన్ హయాంలో ఒక ఉద్యోగమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. సుమారు ఈ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటుతా ఉంది. అలాగే ఓ ఎమ్మెల్యేగా ఎన్డీఏ కూటమి తరపున ఎమ్మెల్యేగా ఈ 6 నెలల్లో ఏమి అభివృద్ధి చేశాం ఈ నియోజకవర్గానికి అనేది ఈ యొక్క మన నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేయాలి కాబట్టి ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది. సుమారు ఆర్ఎన్బి ద్వారా 7,86,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది రోడ్లకి. అలాగే పంచాయతీరాజ్ ద్వారా 7,16,00,000 అంటే టోటల్ 15 కోట్ల రూపాయలు రోడ్ల కోసం రోడ్లు నిమిత్తం
నిధులు విడుదల చేయడం జరిగింది. వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ సుమారు 9,22,00,000 మంజూరు చేయడం జరిగింది. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సుమారు 46 మందికి 86 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. క్యాటిల్ షెడ్ల నిమిత్తం 4,09,00,000 సుమారు 195 షెడ్లకి మరి లోన్లు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే కమ్యూనిటీ హాల్స్ నిమిత్తం ఎంపీ ల్యాడ్స్ ద్వారా సుమారు 50 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే మున్సిపాలిటీ జనరల్ ఫండ్స్ అండ్ 15 ఫైనాన్స్ ద్వారా 6,89,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అలాగే డ్వాక్రా మహిళల రుణాలకు మంజూరు చేసింది 116 కోట్లు. ఆల్రెడీ వాటిని కొంత వినియోగించుకోవడం కూడా జరిగింది. అలాగే గొర్రెలు గేదెలు వరదల్లో మొన్న జరిగిన వరదల్లో కొట్టుకుపోవడంతో వాళ్ళకి 2.5 లక్షల రూపాయలు, అంటే సుమారు ఈ మధ్య కాలంలో 15 ఏళ్లుగా ఎప్పుడు కూడా గేదెలు వరదల్లో కొట్టుకుపోయిన బాబత ఎప్పుడు ఎవరు కూడా చెక్కులు ఇవ్వడం జరగలే. మరి ఈసారి చెక్కులు 2.5 లక్షల రూపాయలు మన జరిగిన వరదల్లో ఈ చెక్కులు ఇవ్వడం జరిగింది. అలాగే సుమారు ఏదైతే మనం ఈ పెన్షన్లు ఇస్తున్నామో ఈ పెన్షన్ల నిమిత్తం 4,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. అంటే దేశంలోనే అతి ఎక్కువ పెన్షన్ మనమే ఇస్తా ఉన్నాం ఈ దేశంలో. తర్వాత సెకండ్ ప్లేస్ 2,200 ఇస్తా ఉన్నారు. సుమారు దీని నిమిత్తం 73 కోట్ల రూపాయల 84 లక్షలు ఇవ్వటం జరిగింది. సుమారు ఈ అభివృద్ధి పనులకైతే, లేకపోతే ఈ పెన్షన్లు అయితే, అలాగే ఈ డ్వాక్రా గ్రూప్ మహిళల రుణాలకు సంబంధించి అయితే సుమారు 246 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు మంజూరు చేయబట్టడం జరిగింది. అలాగే ఈ ప్రతిపక్షం ఏదైతే ఉందో ప్రతిపక్షం పేరు పలకడం కూడా శుద్ధ వృధా అని చెప్పేసి వాళ్ళ పేరు పలకడం కూడా నాకు చిరాకు వస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు అభివృద్ధి చేసింది ఏమీ లేదు. కేవలం ఆ నవరత్నాలను మాత్రం పెంచి పోషించడానికి అప్పులు పాలు చేసేసారు ఈ రాష్ట్రాన్ని. అలాగే 9 పెద్ద పరిశ్రమల్ని ఈ యొక్క రాష్ట్రం నుంచి పరిగెట్టేలా చేసేసారు. మరి సుమారు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో 1,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. అలాగే ఇంచుమించు 32 సార్లు కరెంటు బిల్లు పెంచారు గత 5 సంవత్సరాల్లో. సుమారు 32,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద భారం వేయించడం జరిగింది, ప్రజల మీద. అలాగే ఈ రోజున కపట నాటకం ఆడి ఉద్యమాలు చేస్తా ఉన్నారు. అసలు ఏ అర్హత ఉంది? గత 5 ఏళ్ళలో వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంటి? రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కుంటుపడింది. ఈ పరిశ్రమల వల్ల మన రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది, దాని మీదే దృష్టి పెట్టారు. అలాగే సుమారు 1,50,000 టీచర్ పోస్టులు గతంలో ఈ యొక్క టీడీపీ పార్టీ ఇవ్వడం జరిగింది. ఏ రోజైనా ఒక పోస్ట్ ఇచ్చారైనా? మళ్ళీ అధికారంలోకి రాగానే 16,000 పోస్టులు, మరి 16,000 పోస్టులకి భర్తీ చేయడం జరిగింది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పోలేకుర్రు గ్రామం సుంకటరేవు సమీపంలోని జాతీయ రహదారిపై ఆటో స్కూటర్ ప్రమాదంలో 2కి గాయాలయ్యాయి. గాయాలైన వారిని స్థానికులు తాళ్లరేవు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి కోరంగి ఎస్ఐ సత్యనారాయణ సిబ్బంది చేరుకుని వివరాలు సేకరించి తెలిపిన వివరాల మేరకు తాళ్లరేవు వైపు నుండి మల్లవరం వైపు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని యానం వైపు నుండి వస్తున్న ఆటో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. స్కూటర్పై వస్తున్న 2 యువకులకు స్వల్ప గాయాలు కాగా ఆటో డ్రైవర్కు బలమైన గాయం కావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని చికిత్స పొందుతున్నారని ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. సంఘటనపై కేసు నమోదు చేశామన్నారు.
ఎక్కడ తీసుకున్నారా ఫోటో? ఐపోలవరం మండలం పరిధిలోని ఎదుర్లంక గ్రామం గోదావరి రేవు వద్ద గల శ్రీ కామాక్షి సమేత చంద్రమౌళీశ్వర స్వామి వారి దేవస్థానంలో 25 లక్షల రూపాయల వ్యయంతో చైతన్య గ్రూప్ వ్యవస్థాపకులు గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ఛాన్సలర్ కలిదిండి వీరవెంకట సత్యనారాయణరాజు బదరి లక్ష్మి దంపతుల భూరి విరాళంతో అర్చక స్వాములకు నిర్మించిన భవన నిర్మాణం పూర్తి కావడంతో ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుతో కలిసి భవనాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామస్తులు, స్థానిక నాయకులు సత్యనారాయణరాజుని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ముదునూరి సతీష్ రాజు, పెన్మెత్స జగ్గరాజు, స్థానిక నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీమతి గారిని వారు అలాగే జస్టిస్ ఎన్వి రమణ గారు, నూతనపాటి వెంకటరమణ గారు, వారు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, అలాగే వారణాసి రామ్మాధవ్ గారు, ఈ అమలాపురం వారణాసి నారాయణ గారు, జానకీదేవి దంపతులు, బ్రహ్మచారి, ఆర్ఎస్ఎస్, బీజేపీని దేశంలో చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. ఐపోలవరం మండలం పరిధిలోని కేసనకుర్రపాలెం ఏటిగట్టు మార్గంలో సుమారు 99 లక్షలు ఎన్ఆర్ఈజీఈఎస్ నిధులతో జరుగుతున్న 1130 మీటర్ల ఏటిగట్టు రోడ్డు పనుల్లో నాణ్యత లోపించిందని ఐపోలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పిన్నమరాజు వెంకటపతిరాజు ఆరోపించారు. ఐపోలవరం వైసీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్డు పనుల్లో జరుగుతున్న లోపాలను స్థానిక నాయకులతో కలిసి ఆయన మీడియాకు వివరించారు. రోడ్డు పనుల్లో నాణ్యత లోపంతో నిర్వహిస్తున్నారంటూ విమర్శించారు. రహదారికి ఇరువైపులా గల బెర్ములను గ్రావెల్తో వేయాల్సి ఉండగా ఏటిగట్టు తవ్వి నల్లమట్టితో వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో ఏటిగట్టు బలహీనంగా ఉండటంతో గతంలో వరదల సమయంలో ఏటిగట్టుకి గండ్లు, ఊలలు ఏర్పడి నివాస గృహాలు ముంపు బారిన పడ్డాయని పేర్కొన్నారు. ఏటిగట్టు తవ్వడంతో మరింత బలహీనపడే అవకాశం ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పంచాయతీరాజ్ శాఖ అధికారులకు తెలియజేశారు. సంబంధిత కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పంచాయతీరాజ్ ఏఈ పనులను రీఫిల్లింగ్ చేయిస్తానని మీడియాతో పేర్కొన్నారు. ఆకులు చెత్త వేసి బేరము కప్పెడుతున్నారు. మరి ఇది ఎంతవరకు సమస్య అని రెండు పక్కల కూడా మనిషి అంత రోజు సైడ్ తీసేసి దీన్ని చేయరు. మనం రోడ్డు రోడ్డు విట్టు కావాలన్నారు. సోలర్ రాలేదు. మనం ఎక్కడ కావాలని ఆర్మీ ఇచ్చాం. పూర్తి ఎఫ్టీ స్లోప్ చేయడానికి దాంట్లో ప్రకారము అలా చెప్పేదేనండి. ఎంత ఏం కట్టినా కానీ ఉన్నా తీసుకెళ్ళి మనం ఏం చేస్తామంటే నిలబడాలి, కొన్నాళ్ళు పని చేయాలి. అందులో నూతన టెక్నాలజీ అదేదో అది మ్యాప్ వేసి చేస్తున్నారు, అంత క్వాలిటీగా వేస్తున్నారు. కలెక్టర్ గారు నిధులేనండి, సిఆర్ఎస్ నిధులు, ఎన్ఆర్జీఎస్ ఇప్పుడు ఏ నిధులైనా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. సోలార్ ప్రాజెక్ట్ వస్తుందని చెప్పేసి రోడ్ బాగు చేయాలని చెప్పేసి ఆయన తీసుకుంది కాబట్టి ఇమీడియట్గా పని మొదలెట్టింది. అవునా కదండి, కరెక్ట్ అనేది. మరి క్వాలిటీగా మనం వేస్తున్నాం. మ్యాట్ వేసి వేస్తున్నప్పుడు సైడ్ బేరం తీసేస్తే ఉన్న బేరం ఉన్న తెచ్చి గట్టిగా నిలబడుతుంది. ఏమంటే ఇక్కడ వరదలు వస్తే నెల 2 నెలలు వాటర్
నేనైతే రెక్టిఫై చేస్తాను మళ్ళీ నామ్స్ ప్రకారం లేనప్పుడు అతను చాలా అది చాలా కేసు అది హెడ్ వర్క్ అనేది ముట్టుకోవడం అనేది చాలా ఇది హెడ్ వర్క్ అసలు ముట్టుకోకూడదు ఆ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది. అదే అండి చేశారు ఆయన అక్కడ బయట ఉన్నారట మాట్లాడుతున్నాను కదా చేస్తున్నారు. మరి ఇది చేస్తే ఇది ఆగుద్దా? వెయిట్ బోల్డ్ వచ్చేస్తాయి, 17 టన్నులు 16 టన్నులు బోల్డ్ వస్తాయి. ఇది ఆగుద్దా చెప్పండి? సైడ్ బెరంలో కరెక్ట్గా లేకపోతే ఇప్పుడు కూడా ఐపోలవరం మండలం కేశంగూరు గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు అంటూ నాగమల్లి చెట్టు దగ్గర నుంచి పొగాకలంక ఫిషర్మ్యాన్ ర్యాంప్ వరకు రోడ్డు శాంక్షన్ అయిందని చెప్పేసి రోడ్డు వేయటం జరుగుతుంది ఏటుకొట్టు. మరి ఏటుకొట్టు పరిస్థితి కాపాడకుండా రోడ్డు టెక్నాలజీ కొత్త టెక్నాలజీ అని చెప్పి వేస్తూ మరి ఇది 99,96,000 గ్రాంట్ అని చెప్తున్నారు. అలాగే ఇది 1030 వరకు కిలోమీటర్ దాటి మరి ఇది వస్తుందని ఏడీ గారు కానీ డిఈ గారు కానీ అది మన ఎవరైతే పంచాయతీరాజ్ ఉన్నారో అలాగే డిఈ సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ ఏటుకొట్టి ఎంత పటిష్టంగా మనం చూస్తామంటే నిజంగా వరదలు వచ్చినప్పుడు ఈ గ్రామాలకు సంబంధించిన ఏటుకొట్టు చుట్టూరు కూడా ఐపోలవరం మండలానికి సంబంధించిన ఏటుకొట్టు ఒక రక్షణ కవచంలాగా చూసుకోవాల్సిన ఏటుకొట్టుని ఇవాళ ఈ రోడ్డు నిమిత్తం బెరము వేస్తామని చెప్పేసి ఏటుకొట్టు కన్నాలు పెట్టేసి కిలోమీటర్ల లెక్క కూడా ఎడాపెడ రెండు పక్కల కూడా మరి కాంట్రాక్టర్ ఎవరో మరి అది ఆయన స్వలాభం కోసం మళ్ళీ అయితే నామ్స్ ప్రకారం వేయటం మానేసి ఏటుకొట్టు పక్కన ఉన్నటువంటి ఆ స్లోప్ అంతా తీసేసి గట్టిగా ఉన్నటువంటి పటిష్టంగా ఉన్న దాన్ని పక్కనే ర్యాంప్ దాన్ని బెరము వేయటం జరుగుతూ ఉంది. మరి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి అభివృద్ధికి మేము ఆటంకం కాదు, ఇది పార్టీలకి అతీతంగా మేము మాట్లాడవలసి వస్తుంది. ఎందుకంటే అభివృద్ధి అంటూ అవినీతి చేస్తే మాత్రం మేము ఊరుకోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దీనికి సంబంధించిన కాంట్రాక్టుదారుడి మీద అలాగే దీనికి సంబంధించిన అధికారులు కూడా పట్టించుకుని దీని యొక్క అవినీతిని ఇది ఎలా చేయాలి, ఇది అవినీతిని అరికట్టే విధంగా ఐపోలవరం మండలం పాత ఇంజరం గ్రామంలో మండల ఆక్వా రైతులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆక్వా రైతుల సమస్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే సుబ్బరాజుని రైతులు అభినందించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఆక్వా రైతులు, తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాలంలో ఎక్కువ వరదలు ఈ ఐపోలవరం మండలం చుట్టూరు కూడా ప్రజలు భయభ్రాంతులు అవుతున్న మా గ్రామాలు ఇవి ఐపోలవరం మండలం అని. మరి దాన్ని పటిష్టంగా ఉంచడం మానేసి వీళ్ళు ఎక్కడో బెరం వేయాలంటే కంకర కానీ లేదంటే ఎక్కడో తోటలో ఏదో తీసుకుని వేయవలసిన బెరములని వాళ్ళ సైడు పటిష్టంగా ఉన్నటువంటి ఏటుగొట్టుని బలహీనపరిచి దాన్నే బెరం కింద వేసి మళ్ళీ దానిపైన ఈ కంకర వేసే కార్యక్రమం మరి చేస్తూ ఉన్నారు. మరి అది ఎంతవరకు నామ్స్ ప్రకారం చేయట్లేదని మా డిమాండ్. ఆ నామ్స్ ప్రకారం చేసి అధికారులు కూడా పట్టించుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటూ, అలాగే దీని నిమిత్తం రేపు కలెక్టర్ గారికి కూడా దీని మీద నివేదిక మేము ఫిర్యాదు ఇక్కడ జనాలు ఎవరైతే ఉన్నారో గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకుని మేము కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది. మరి మీ ద్వారా మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈ యొక్క క్వాలిటీ లేని పనులు మీకు మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇదివరకు ఇక్కడ గండిపడిన 2006లో 6-7 సంవత్సరంలో 2006-7 సంవత్సరంలో కూడా చాలా బలంగా వచ్చినటువంటి వరదల నిమిత్తం మాకు కొంచెం ఇప్పుడు ఎక్కడైతే మాట్లాడుతున్నామో దానికంట కొంచెం మొండి అంటారు. ఇక్కడ మొండి దగ్గర కూడా బలహీనంగా ఉంటాం. అక్కడ చాలా భయభ్రాంతులు అయ్యి ఏటుకొట్టిది. దీన్ని మనం హెడ్ వర్క్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఈవేళ ఇక్కడ జరుగుతున్న ఈ యొక్క రోడ్డు ఇష్యూ, ఈ ఏటుకొట్టు ఇష్యూ హెడ్ వర్క్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటామని చెప్తారు. డిఏ గారు కూడా చర్యలు తీసుకుంటామన్నారు. మరి దీని మీద మీ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా మేము తెలియజేసుకుంటాం. మాజీ జిల్లా పరిషత్ సభ్యుడిని, ఐపోలవరం మండలం. ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి నమస్కారాలు. ఇది కేశంకూరు, ఐపోలవరం మండలం కేశంకూరు గ్రామంలో అభివృద్ధి జరుగుతున్న విషయంలో మేము స్వాగతిస్తున్నాం. సంతోషం. ప్రజల అవసరాలు తీర్చడం ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని స్వాగతిస్తాం. కానీ దాని ముసుగులో అది ఏదైతే మాకు ఈ ప్రాంతానికి
మోస్ట్ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా ఇది. గతంలో కూడా 2006, 2007లో కూడా ఇక్కడ కన్నం పడితే అప్పుడు 70 కోట్లతోటి రిక్రూట్మెంట్ కూడా కట్టడం జరిగింది. దాన్ని వేళ ఈ అభివృద్ధి సాకుతోటి ఆ పక్కనే ఆనుకున్న బెర్మ మట్టిని అంటే వేరే ప్రాంతాల నుంచి మట్టి తెచ్చి బెర్మ వేయవలసింది పోయి ఆ బెర్మని కన్నం పెట్టి తీసి మళ్ళీ భవిష్యత్తులో వరదగానే వస్తే ఏటుకొట్టంతా కొట్టుకుపోయి ప్రజలు భయభ్రాంతులు చెందే పరిస్థితి ఉంది. ప్రజలకు హాని జరిగే ఉంది కాబట్టి అడ్వర్క్స్ వారు అది ఏదైతే కలెక్టర్ గారి నిధుల నుంచి ఇది ఇచ్చారు, మరి కలెక్టర్ గారు కూడా వెంటనే ఈ మీడియా ద్వారా ఈ ఫిర్యాదుని స్వీకరించి వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ సైడ్ ఎర్త్ తీసి బెర్మ్ కడుతున్నాడు. అది నేను ఇప్పుడు తీసిన ఎర్త్ని రీఫిల్లింగ్ చేసి రెక్టిఫై చేస్తాను. ఈ ఫ్లడ్ బ్యాంక్ అది ఇది ఎన్ఆర్జీఎస్ నిధులతో జరుగుతుంది. 99.46 lakhs. ఇది 2 వర్కులు. ఇది మొత్తం 1030 మీటర్లు. నోటీసులు లేదు, వాళ్ళు చూశాను. ఇది గ్రామస్తులు చెప్పడంతో ఇది నేను మళ్ళీ ఏదైతే కొద్దిగా సైడ్ ఎర్త్ తీసాడో అది మళ్ళీ రీఫిల్లింగ్ చేయించి స్ట్రెంగ్తన్ చేస్తాను. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం గాడిమొగ గ్రామంలోని గోవమ్మ తల్లికి చినవలసల గ్రామానికి చెందిన గోవరాజు మంగ దంపతులు మేకపోతును బలిచ్చి మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు ఆది దంపతులు నిర్వహించారు. అనంతరం పలువురు అభిమానులు, భక్తులు మండలానికి చెందిన ముఖ్యమైన నాయకులకు సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సింగాని గోవరాజు, మల్లాడి వరదరాజు, తాతారావు, సీతారాముడు, ధర్మారావు, మాతరాజు, టేకుమూడి లక్ష్మణరావు, ధూళిపూడి బాబి, ఉంగరాల బూరిబాబు, ధూళిపూడి చిట్టిబాబును, అల్లూరి రామకృష్ణంరాజు, మోపూరి వెంకటేశ్వరరావు, పిల్లి సత్యబాబు, వాడ్రేవు వీరబాబు తదితరులు పాల్గొన్నారు. త్వరగారు వెళ్ళలేదా? పిలిచాను, నువ్వు వెళ్ళకుండా పోను. మీ ఇద్దరికంటే తప్పకూడదా? రెండు నిమిషాలు సార్, ఫోటో సెట్ చేయండి. ఓకే సార్. ఈరోజు మన గాడిమోగ పంచాయతీ తాళ్లరేవు మండలం చినవలసల గ్రామానికి చెందిన అమ్మవారి యొక్క జాతర మహోత్సవంగా ఇక్కడ ఆ అమ్మవారికి నైవేద్యం చేస్తూ మన పాలకు గోవరాజు గారు వారి సతీమణి, ఆ విధంగానే మన వెంకటేశ్వరరావు గారు, ఈ వీరబాబు అందరూ కూడా సత్యబాబు అందరూ కూడా విశేషంగా ముందుగా మన ఎమ్మెల్యే డాక్టర్ బుచ్చిబాబు గారికి కూడా దర్శనం చేసుకుని ఈమె యొక్క ఆశీస్సులు మనందరికీ కలగాలని, ఆమె ఆశీస్సులే మన అందరికీ కూడా డాక్టర్ బుచ్చిబాబు గారికి
ఎమ్మెల్యేగా నెగ్గడానికి సహకరించినందుకు ప్రత్యేకంగా ఈ అమ్మవారిని అందరూ కూడా రెండు కళ్ళతోటి చూడాలి. రెండు కళ్ళతో చూడాలి. ఇది ఒక మహాభవంతిలాగా ఒక మన పక్కనే రిలయన్స్ ఉంది, ఓఎన్జీసీ ఉంది. వెలుగొందుతున్నారో ఆ విధంగా తయారు చేయాలి. హాస్పిటల్ డైరెక్ట్ ఏం తీస్తే మా దాంట్లో కలిపేసుకుంటాం. మా దాంట్లో మేము కలిపేసుకుంటాం. మా దాంట్లో ముమ్మిడివరం నియోజకవర్గం ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజును ఆక్వా రైతులు ఘనంగా సత్కరించారు. ఐపోలవరం మండలం పాత ఇంజనం గ్రామంలో ఆక్వా రైతులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆక్వా రైతుల సమస్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే సుబ్బరాజుని రైతులు అభినందించి కృతజ్ఞతలు తెలియజేశారు. సార్ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన శాసనసభ్యులు, నీతి నిజాయితీలకు మారిపేరు అయినటువంటి మన దాట్ల బుచ్చిబాబు గారికి, అలాగే మా సంఘ గౌరవ అధ్యక్షులు రాజవర్మ గారికి, మరో గౌరవ అధ్యక్షులు రాజవర్మ గారికి, మాజీ శాసనసభ్యులు వివేకానంద గారికి, అధ్యక్షులైనటువంటి అల్లు రమేష్ రాజు గారికి, ఈవేళ కూడా మనం అందరం చాలా అదృష్టం. ఆక్వా సోదరులందరూ కూడా మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. బ్రహ్మాండంగా చేశారు సోదరులందరూ కూడా. ఎలక్షన్లో ఎవరు ఎక్కడ మిస్ అవ్వలేదు. బుచ్చిబాబు కావాలనుకున్నారు, బుచ్చిబాబుని నెగ్గించారు. బుచ్చిబాబు ఇప్పుడు కూడా మీ అందరూ కావాలనే వ్యక్తి ఏ రంగంలో తీర్చిదిద్దాలో ఆ రంగంలో తీర్చిదిద్దాలని మనం అందరూ ఆశిస్తున్నాం. ఆ విధంగా చేస్తారు కూడా. ఎందుచేతనంటే ఎందుకు సార్ చూడు సార్. సార్ మీరు కూడా కొద్దిగా సార్ సార్ ఒకసారి సార్ వర్మ గారి దగ్గర ఉంది సార్. ఓకే సార్. సార్ సార్
రెడీ. బుజ్జిరాజు గారు, బుజ్జి గారు వాసిక్ గారు బుజ్జి సరే సార్. కోదండరామ సర్లే చూడండి. చాలా సంతోషం. ఈరోజు ఆక్వా డీలర్స్ అందరూ కూడా ఒకే వేదిక మీదకి వచ్చి సమస్యలు కూడా చెప్పడం జరిగింది. మన కోనసీమకు కానీ మన ఉభయ గోదావరి జిల్లాలకు కానీ వెలుగు వచ్చిందంటే ఆక్వా వల్లే. అది కూడా వనామీ స్పీసీస్ వచ్చిన తర్వాత మనందరం ఈరోజు కార్లలో కట్టుకున్నా, మంచి ఇల్లు కట్టుకున్నా, మనందరం ఇంత హ్యాపీగా ఉన్నామంటే కేవలం ఆక్వా. ఎందుకంటే మేము కూడా మా జీవితం కూడా ఆక్వా నుంచి స్టార్ట్ అయింది. ఆక్వా రైతుగా తర్వాత మేము కూడా షాప్ పెట్టాం. మా శ్రీని సహకారంతో షాప్ పెట్టినప్పుడు డీలర్గా ఈ ఆక్వా ద్వారానే మనం కూడా విదేశాలు కూడా ఫస్ట్ టైం వెళ్ళాం. విదేశాలు వెళ్తాం. ఈ ఆక్వా మనందరికీ పునాది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు తెలుసుండే అందరూ చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే ఈ ఆక్వాలోనే బాగా సంపాదించుకోవటం. కాకపోతే 2-3 సంవత్సరాల నుంచి ఆక్వాలో కూడా ఇబ్బందులు పెరిగినాయి. ఎందుకంటే వెనామీ వచ్చిన కొత్తలో ఇంచుమించుగా 10 సంవత్సరాలు మంచి గోల్డెన్ పీరియడ్. అందరూ కూడా ఎక్స్పోర్టర్స్ బాగా సంపాదించుకున్నారు. ఫీడ్ డీలర్స్ ఇంకా బాగా, ఫీడ్ ఇండస్ట్రీస్ ఇంకా బాగా సంపాదించారు. డిస్ట్రిబ్యూటర్లు కూడా గత 3 సంవత్సరాల దాకా పర్లేదు. 3 సంవత్సరాల నుంచి మరి డిస్ట్రిబ్యూటర్లు అందరికీ కూడా ఒక పరీక్షగానే ఉంది. మన కోవిడ్ తర్వాత మన డిస్ట్రిబ్యూటర్లు ఏదైతే డీలర్స్ ఉన్నారో వాళ్ళ ఆస్తులన్నీ కూడా పూర్తిగా తాకట్లు పెట్టి వాళ్ళ రైతులకు పెట్టుబడి పెడతారు. ఎందుకంటే రైతు కూడా పంట పండితే ఇస్తాడు, లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది వసూలు చేసుకోవడానికి కూడా. అందరికీ తెలిసిన విషయం అది. మరి అదేవిధంగా రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2014-19 ఉన్నప్పుడు ఈ ఆక్వాను జోన్లుగా విడదీయటం, అప్పుడు ఆయన ఆక్వా రైతులకి ఏదైతే మనం చేయగలం అని మీటింగ్ పెట్టి కూడా మమ్మల్ని అందరూ అడిగారు. ఆ రేట్ల విషయం అదైతే డైలీ ట్రేడింగ్ కాబట్టి రేట్లలో మనం చేసేది ఏముండదని చెప్పి మీకు చెప్తే అప్పుడు ఫైనల్గా కరెంట్ ఒకటే అందరికీ కూడా వర్తిస్తుందని చెప్పి ఆ రోజు అందరికీ కూడా జోను ఆక్వా జోను కాకుండా అందరికీ 2 రూపాయలకే కరెంటు ఆ రోజు ఇవ్వటం జరిగింది. దానివల్ల ప్రతి ఎకరానికి 30 నుంచి 50 వేలు రైతుకి బెనిఫిట్ అయింది. అప్పుడు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను రూపాయిన్నరకి ఇస్తా అని చెప్పి ఆయన మొదటి సంవత్సరంలో రూపాయిన్నర చేయటం జరిగింది. తర్వాత 1 సంవత్సరం పాటు 6 నెలల పాటు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ జోను నానక్వా జోను 10 ఎకరాలు 5 ఎకరాలు దాటిన వాళ్ళకి 10 ఎకరాలు దాటిన వాళ్ళకి అని చెప్పి మరి ఇబ్బంది పడ్డారు అందరూ కూడా. అప్పుడు కూడా ఈ కరెంట్ విషయం వచ్చినప్పటికీ ఓన్లీ లైన్ కాస్ట్ పెట్టుకుంటే ట్రాన్స్ఫార్మర్ ఫ్రీగా ఇచ్చేవారు 2014-19 వరకు. అది కూడా తీసేయడం జరిగింది. ఇప్పుడు రైతులకైతే ఆ రోజు 2 లక్షలు 3 లక్షలు అయ్యి దానికి కరెంట్కి 100 కేవీకి ఈరోజు 8 లక్షలు 10 లక్షల వరకు కూడా అయిపోవడం వల్ల చాలా భారంగా ఉంది. అదే కాకుండా కొంత కరెంట్ బిల్లు కట్టుకోవడం కూడా వెసులుబాటు ఉండేది. అప్పుడు 10వ తారీఖు 10-15వ తారీఖులో కట్టకపోయినా ఇబ్బంది పడేవారు కదా. ఇప్పుడు అలాగే ఫస్ట్ నుంచి 2-3 తారీఖులు కట్టకపోతే కట్ చేస్తూ ఉంటారు. గత ప్రభుత్వంలో ఆ విధమైన అలవాటు చేశారు కాబట్టి అసెంబ్లీలో కూడా మంత్రి గారి దృష్టికి అయితే నేను తీసుకెళ్లాను. ఈ ఆక్వా ఇండస్ట్రీలో రైతులు పడుతున్న ఇబ్బందులు కరెంటు, మేజర్గా కరెంటు వల్ల. అదే హ్యాచరీ అసోసియేషన్ కూడా నన్ను కలిసి హ్యాచరీలో ఇబ్బందులు కూడా చెప్పారు. అవి కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తే ఆయన కూడా డిపార్ట్మెంట్ పంపి అన్ని ఎంక్వైరీ కూడా చేసుకున్నారు. ఎందుకంటే ప్రభుత్వం అక్కడ చిన్నాభిన్నంగా ఉంది. మన ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయి. గత ప్రభుత్వంలో అన్నీ కూడా గాడిలో పెడుతున్నారు. జనవరి నుంచి ఇస్తామని చెప్పి ఆ రోజు నేను క్వశ్చన్ వేసాను అసెంబ్లీలో. ఈ కరెంటు సబ్సిడీ ఇమీడియట్గా ఇవ్వాలి, రైతులకు అప్పుడు హామీ ఇచ్చామని చెప్పి. దాని మీద మినిస్టర్ గారు కూడా ముందు రోజు సీఎం గారిని అడిగి మరి దీంట్లో ఇలా వచ్చింది కదా, దానికి ఏం సమాధానం చెప్పాలని చెప్పి ఆయన కూడా అడిగి ఇమీడియట్గా చేయాలి కదంటే తప్పకుండా చేద్దాం, జనవరి తర్వాత మనం రైతులందరికీ మాట ఇచ్చాం కాబట్టి చేద్దాం అని చెప్పి హామీ ఇచ్చారు. ఆర్థిక వ్యవస్థ కూడా ఇప్పుడే మనం మెరుగుపడుతుంది కాబట్టి తప్పకుండా రైతులకి మరి ఏదైతే రూపాయిన్నరకి ఇస్తున్నారో అది కూడా మేము ఆ రోజు డిపార్ట్మెంట్ నుంచి తెప్పిస్తే సుమారు 66,000 కనెక్షన్స్
66,000 కనెక్షన్స్ ఉన్నాయి మొత్తం. దాంట్లో 54,000 కనెక్షన్స్ కవర్ అయినాయి. 10 ఎకరాలు దాటి ఉన్నాయి, 12,000 కనెక్షన్స్ ఉన్నాయి. పర్మిషన్ లేకుండా చెరువులు వేసి ఉంటాయి, అవన్నీ కూడా అటువంటి 12,000 కనెక్షన్స్ మనం రెక్టిఫై చేయాలని చెప్తాం. దానికి ఆయన సుముఖంగా స్పందించి తప్పకుండా ఈ జనవరి తర్వాత చేద్దామని చెప్పి మనకి హామీ ఇచ్చారు. మరి అదే కాకుండా సీడ్ విషయాల్లో కూడా చాలా గతంలోకి ఇప్పటికీ కూడా సీడ్ క్వాలిటీ చాలా పూర్గా ఉండటం వల్ల మనం ఇబ్బంది పడుతున్నాం. అదే ఈక్విడార్లో అయితే వాళ్ళ బ్రూడ్ స్టాక్ ఓన్ బ్రూడ్ స్టాక్ కాబట్టి ఇవాళ వాళ్ళ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. సుమారు 13 లక్షల టన్నులు వాళ్ళు ప్రొడక్షన్ చేస్తున్నారు. చిన్న కంట్రీ, మొన్న ఇంత పెద్ద కంట్రీ 10 లక్షలు చేసేది ఇప్పుడు 7-8 లక్షలకు వచ్చినట్టు 5-6 లక్షల నుంచి కొంచెం లాస్ట్ ఇయర్ కొద్దిగా డెవలప్ అయినట్టుంది. ఆ 13 లక్షల టన్నులు అక్కడ రావటం వల్ల వాళ్ళ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా వాళ్ళు బల్క్ ప్యాక్ చేసి పంపేయడం వల్ల కూడా రేట్ కొంచెం డౌన్ అవటం, దాని మీద మనకి ఆర్డర్స్ లేకపోవడం కూడా కొంచెం ఇబ్బంది ఉంది తప్పనిసరిగా. ఎందుకంటే మనందరూ ఆక్వాలో బ్రహ్మాండంగా అందరూ కూడా సెటిల్ అయ్యారు. కానీ 3 సంవత్సరాల నుంచి కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం తప్పకుండా. ఎందుకంటే ఎక్కువ రెవెన్యూ వచ్చేది ఎక్కువ ఫస్ట్ సెకండ్ దాంట్లో ఉండేది మన ఆక్వా ఇండస్ట్రీ నుంచే ప్రభుత్వానికి కూడా ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. విదేశీ మార్గద్రవ్యం కూడా ఈ ఇండస్ట్రీ దీని ద్వారా వస్తుంది కాబట్టి దీని మీద పూర్తి శ్రద్ధ మనం ముఖ్యమంత్రి గారు పెడతారు. అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు కూడా పూర్తిగా రైతుల గురించి అనుభవం ఉన్న వ్యక్తి మనకి ఇన్ఛార్జ్ మంత్రిగా వచ్చారు కాబట్టి ఆయన దృష్టిలో కూడా పెట్టాం. ఎక్కువ సంబంధించి ఏదున్నా కానీ మనం తప్పనిసరిగా చేయించుకోవచ్చు. పనిచేసే ప్రభుత్వం మనకు వచ్చింది కాబట్టి తప్పనిసరిగా ఏదైతే డీలర్ సమస్యలు ఉన్నాయో డీలర్స్ కూడా అనేక సమస్యలు ఉన్నాయి. వేల ఫీడ్ పట్టిపోయి మధ్యలో మిడిల్ క్యాచ్ చేసి మరి బయట కూడా అమ్మేసుకుని అమ్ముకుంటున్నారు రైతులు. దానివల్ల కూడా ఇబ్బంది పడుతున్నారు డీలర్స్. ఏదైనా సరే ఇండస్ట్రీని బాగు చేయాలంటే ఒక క్రమశిక్షణగా డీలర్స్ కూడా మన డీలర్స్ కూడా అన్లిమిటెడ్గా ఈ ఫీడ్ ఇచ్చినా కానీ కొంచెం ఇబ్బందిగా హై స్టాకింగ్ చేసి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇప్పుడే అందరూ లైన్లో పడి స్టాకింగ్ కూడా తగ్గించడం వల్ల. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పోలేకుర్రు గ్రామంలోని సుంకటరేవు బీసీ కాలనీలో తెలుగుదేశం పార్టీ నాయకుల చొరవతో గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న డ్రైనేజీ సమస్య పరిష్కారమైందని స్థానిక ప్రజలు విలేకరులకు తెలిపారు. ఎన్నో సమస్యలు ఎదురు కావడంతో కాలనీలోని నీరు బయటకు వెళ్లకుండా ఉండిపోవడం వలన తీవ్ర ఇబ్బందులకు గురయ్యామని వారు తెలిపారు. నాయకులు వడ్లమూరి సతీష్, జక్కల ప్రసాద్ బాబుల చొరవతో డ్రైనేజీ పూడికను జేసీబీతో తొలగించి మురుగునీరు బయటకు వెళ్లే విధంగా కృషి చేశారని, అందుకు సహకరించిన పంచాయతీ, సరిహద్దు రైతులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఊరు ప్రజలందరూ మీ పేరు చెప్పుకుంటారు. యానాం శివారు కనకాలపేట గణపతి నగర్ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త కవల గణపతిరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ కోణంబట్ల శ్రీరామచంద్రమూర్తి, సాయి సతీష్ శర్మ వారి ఆధ్వర్యంలో జరిగిన పూజలలో ఆలయ ధర్మకర్త కవల గణపతి కుమారులు తిరుమలరావు, తేజశ్రీ, అల్లుడు యాళ్ల వీరవెంకట సత్యనారాయణ, సూర్యప్రభ దంపతులతో విశేష పూజలు నిర్వహించారు. స్వామివారికి అభిషేకాలు, గణపతి హోమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
లక్ష్మీ గణపతి అనిత ఆదిత్యాది అంటే తాంబూలం అనేది పాంతు కాకపోయినా పండు ఏమైనా ఇప్పిస్తారా? ఒకసారి కుమార్ గారు అయ్యా మాలు పరప్రదానం చెప్పి నిరంతరం ధర్మకార్య ఆచరణతా సిద్ధిరస్తు సత్యాసంపదితమాస్య కామాః తర్వాత బాబు సాయి బ్రహ్మలేవాల ముందు బ్రహ్మ తర్వాత సరే వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో గల శ్రీ ఉమాసురేశ్వర స్వామివారి దేవాలయంలో లక్షపత్రి పూజ. యానాం శివారు కనకాలపేట గణపతి నగర్ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త కవల గణపతిరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు.
బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గాన్ని 246 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.